మామూలుగా మనిషి నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. అందులో మనకు కొత్త మనుషులను, కొత్త ప్రదేశాలను, పాత ప్రదేశాలను చూస్తుంటాం. అయితే మనకు కొన్ని మాత్రమే గుర్తుంటాయి, మిగిలినవి పెద్దగా గుర్తుండవు. అయితే కలలో కొన్ని కనిపిస్తే శుభమని కొన్ని అశుభమని అనుకుంటారు. కలలో చనిపోయిన వారు కనిపిస్తే మంచిదా లేక చెడ్డదా ఇప్పుడే తెలుసుకోండి. చనిపోయిన వారు కలలో నీతో నవ్వుతూ మాట్లాడినట్టు మరియు మీ ఇంట్లో భోజనం చేసినట్టు వస్తే మంచిది అని అంటారు. ఈ విధంగా వచ్చిన కలను మంచిది అని, శుభమే అని, మీకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటాయి అని నమ్మండి. అలా కాకుండా ఏడుస్తున్నట్టు వచ్చినా, బాధపడుతున్నాను వచ్చినా, ఇది అస్సలు మంచిది కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. చనిపోయిన వారికి ఇంకా బ్రతకాలి అన్న కోరిక. చనిపోయిన వారికి ఇంకా ఏవైనా కోరికలు మిగిలిపోయిండచ్చు, కోరికలు తీరకుండా మరణించడం వల్ల కూడా అయ్యుండచ్చు. అంతేకాక వాళ్ళ ఆత్మకి శాంతి లేకపోవడం కూడా ఒక కారణం. అందుకే కర్మలను సరిగ్గా చేయాలి అని పెద్దలు చెప్తారు. అప్పుడే వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తులు సహజసిద్ధంగా మరణిస్తే అలాంటి వ్యక్తులు కుటుంబాలకు చనిపోయిన వారి ఆశీస్సులు బాగా ఉంటాయట. చనిపోయిన వారు కలలో ఆనందంగా ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే ఆ కల వచ్చిన వారికి అంతా మంచే జరుగుతుందట. మీకు కలలో మీరు చనిపోయినట్టుగా వస్తే మీకు ఆయుష్షు పెరుగుతుందంట.
అలాగే సహజంగా మరణం రానివారు, కోరికలతో పోయినవారు, ప్రశాంతంగా ఉండరు. వీళ్ళ ఆత్మ శాంతించినప్పుడు మాత్రమే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అంత మంచే జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే కోరికలు తీరకుండా మరణిస్తారో, అలాగే మనసులో పగను పెట్టుకుని ఉంటారో, వాళ్ళకి తగిన కర్మలు, పూజలను చేయాలి. శాంతి పూజలను చేయాలి, అప్పుడే మీకు అంత మంచే జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఎవరిని అయితే ఎక్కువగా తలుచుకుంటామో, గుర్తు చేసుకుంటామో అప్పుడు వాళ్ళు కలలో కనిపిస్తారు. చనిపోయిన వారు నవ్వుతూ, ఆనందంగా ఉన్నట్టు వస్తే, నీకు మంచి జరుగుతుంది అని అర్థం. అదే బాధపెడుతూ, ఏడుస్తూ వచ్చింది అంటే, మాత్రమే అది మంచి కల కాదు.